ఈ పార్క్ ఎవరు కట్టారు? ఏ గవర్నమెంట్ కట్టింది? వినపడలా. తెలుగుదేశం గవర్నమెంట్ 2014 నుంచి 19కి ఇలాంటి పార్కులు నెల్లూరు కట్టాం. కొత్తగా కట్టాం. 100 పైగా. ఎన్ని? 100 పైగా. గట్టిగా చెప్పాలా? 100కు పైగా. తెలుగుదేశం ప్రభుత్వం 2014కి వచ్చేటప్పటికి నెల్లూరులో కేవలం 2 పార్కులు మాత్రమే ఉన్నాయి. 2 అంటే 2. మిగతా స్థలాలన్నిట్లో పందులు దుల్లాడుతున్నాయి. ఇవన్నీ ఇక్కడ లేఅవుట్లు వేసేటప్పుడు ప్రభుత్వానికి, మున్సిపాలిటీకి ల్యాండ్ వదిలేయాల. ఎవరైనా లేఅవుట్ వేసేటప్పుడు, పెద్ద లేఅవుట్లు వేసేటప్పుడు, నగరాలలో పెద్ద లేఅవుట్లు వేసేటప్పుడు పార్కులకి కొంత స్థలాలు వదిలేయాల. అలా వదిలేసే స్థలం నాకు 60 రోజుల్లో పూర్తి చేయాలన్నా, టెండర్ అయిన తర్వాత 60 రోజుల్లో పూర్తి చేయాలన్నా అన్ని పూర్తి చేశారు. జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాలన్నా ఎవరు ఊహించిన విధంగా అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు. ఇవి నన్ను ఎవరు అడగల. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఇలా పార్కులు చేయమని ఎవరు అడగలేదు. నాకైనా నేనే చేశా. ఎండ్ రోడ్లు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా రోడ్డు మొత్తం పూర్తిగా నెల్లూరులో 710 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేయించా. 710 కోట్ల రూపాయలు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం వేసాం. ఒక్క నిమిషం మాట్లాడుతామా బాబు. ఎవరు కూడా నన్ను ఎండ్ రోడ్లు ఏమన్నా, అసలు ఎండ్ అనే రోడ్డు కాన్సెప్ట్ లేదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే రోడ్డు 40 అడుగులు ఉంటే ఒక 25 అడుగులు రోడ్లు వేసేవాళ్ళు. అటుపక్క 7.5 అడుగు, ఇటుపక్క 7.5 అడుగు వదిలేసేవాళ్ళు. 2 కార్లు ఆ రోడ్లో వస్తే ఒక కారు రోడ్డు నుంచి కొద్దిగా పక్క దిగాల మట్టి రోడ్డు మీదకి. ఆ చక్రాలకు మట్టి అంటుకునేది. అది మళ్ళీ రోడ్డు పైకి వచ్చేది. ఆ చక్రాల మట్టి రోడ్డు మీద వదిలేసేది. వెనకాల వచ్చే వెహికల్స్ ఆ మట్టిని తొక్కాయి, దుమ్ము లేసేది. కాబట్టి దుమ్ము లేని నగరంగా ఉండాలంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉండాలని అధికారులకు ఆదేశించి ఆ రోడ్డు వెడల్పు 40 అడుగులు అయితే 40 అడుగులు, 50 అడుగులు 50 అడుగులు, 60 అడుగులు 60 అడుగులు, 80 అడుగులు అడిగితే 80 అడుగులు ఏమన్నా. నన్ను ఎవరు అడగలాల ఏమని, నేనే వేసా. ఇలా అనేక కార్యక్రమాలు నెల్లూరు చేసాం. అన్నా క్యాంటీన్స్ 7 అన్నా క్యాంటీన్స్ పెట్టించా. ఉదయాన్నే పేదలు, నిరుపేదలు వర్క్కి పోయేటప్పుడు ఇంట్లో వండుకొని అది తీసుకోపోవటం ఇబ్బంది అవుతుందని చక్కగా అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే పెట్టాం. ఈ రాష్ట్రంలో 2,25,000 మంది భోంచేస్తున్నారు రోజు. అట్ట అన్నా క్యాంటీన్స్ని మూసేశాడు జగన్మోహన్ రెడ్డి. అది మరీ దారుణం. పక్క రాష్ట్రంలో అమ్మా క్యాంటీన్స్ ఉన్నాయి. తమిళనాడులో స్టాలిన్ వచ్చేటట్టు ముయ్యలా బ్రహ్మాండంగా కంటిన్యూ చేస్తున్నారు. కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్స్ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ని మూసేసింది వైఎస్ఆర్సీ ప్రభుత్వం. ఇలా అనేకవి. ఏసీ బస్ స్టాండ్లు పెట్టమని ఎవరు అడగల. నెల్లూరులో కారు పెట్టించా. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఒకటే నేను చెప్తున్నాను, నేను అమరావతి రాజధానికి మంత్రిగా ఉన్నా. అమరావతి రాజధాని డెవలప్ చేయడానికి అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, అదేవిధంగా అష్కాబాద్, ఇలా అనేక దేశ విదేశాలు తిరిగా. అక్కడ మున్సిపాలిటీస్ చూసా, అక్కడ పార్కులు చూసా, అక్కడ మెట్రో సిటీస్ ఎలా చేశారు చూసా. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబుని అడిగాను, సార్ అనేక దేశ విదేశాల్లో మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ చూశాను, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, నాకు నెల్లూరుకి మోడల్గా చేస్తా, నాకు ఫండ్స్ స్పెషల్ ఫండ్ ఇవ్వమంటే 5,260 కోట్లు ఇచ్చారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు. దాంతో నెల్లూరులో అనేకమైన చేశాను. ఇవన్నీ కూడా నన్ను ఎవరు అడగలేదండి. పేదల, నిరుపేదలకి చక్కటి ఇల్లు ఉండాలని 43,000 ఇళ్ళు శాంక్షన్ చేశా. అన్ని ఇళ్ళు శాంక్షన్ చేయమని ఎవరు అడగల. ఆ రోజు అధికారులు అడిగాను, నెల్లూరులో పేదలు, నిరుపేదలకి ఎంతమందికి ఇల్లు కావాలంటే 43,000 ఇళ్ళు కావాలన్నారు. వెంటనే అధికారులు శాంక్షన్ చేశాను. ఈ రాష్ట్రంలో 11 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాను మంత్రిగా. ఇల్లు నిర్మించే శాఖ కూడా ఆ రోజు ముఖ్యమంత్రి నాకు ఇచ్చారు.
ఈ విధంగా చేయడానికి కారణం మీ అందరికీ చెప్తున్నాను. 2014లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలా, ఈ రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయలా. నేను తెలుగుదేశం పార్టీకి 20 ఏళ్ళు సేవ చేస్తుండాను. 2014కి 2014లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకి నన్ను ఇన్ఛార్జిగా ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని అపాయింట్ చేశారు. 4 నెలలు అక్కడ వచ్చేసాను. 34 సీట్లు ఉంటే అందులో 25 తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే ముందు ఆ రోజు పార్టీ అధినేత, ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అడిగారు, క్యాబినెట్లోకి వస్తావా అని. రమ్మని ఆహ్వానించారు. ఇలాంటి విద్యావంతులు రావాలని ఆహ్వానించడం, ఆ రోజు అమరావతి రాజధాని కట్టే బాధ్యత నాకు ఇచ్చారు. సింహపురి వాసులందరికీ కూడా అతను నవ్వుతూ పలకరిస్తూ ఏ కార్యక్రమానికైనా, అది పెళ్లి కానీ, కర్మంత్రం కానీ, ఏదైనా సరే జవాబిచ్చి అతను చేతనైనంత సహాయం చేసే వ్యక్తే కానీ ఎవరి దగ్గర ఆశించే వ్యక్తి కాదు. కొప్పల కిషోర్ గారు, సందాని గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు, అందరూ